హాయ్ నమస్కారం. ఈ సెషన్‌లో మనం స్టాక్ అండ్ హీప్ మెమరీ గురించి డిస్కస్ చేద్దాం. See, what happens internally when we declare a variable in a .NET application? See, .NET అప్లికేషన్‌లో మనం ఒక వేరియబుల్‌ని గనుక డిక్లేర్ చేస్తే అసలు ఏం జరుగుతుంది అనేది చూద్దాం. When we declare a variable in .NET application, it allocates some memory in RAM. So, RAM లో రాండమ్ యాక్సెస్ మెమరీ. సో, దీనిలో వచ్చేసి కొంత స్పేస్ అనేది మెమరీ అనేది ఎలకేషన్ అనేది జరుగుతుంది. సో ది మెమరీ దట్ ఇట్ ఎలకేట్స్ ఇన్ ర్యామ్ హ్యాస్ త్రీ థింగ్స్. సో ఎలకేట్ చేసిన దాంట్లో మనకి త్రీ థింగ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్, నేమ్ ఆఫ్ ది వేరియబుల్, అలాగే ఆ వేరియబుల్ యొక్క డేటా టైప్, అండ్ అలానే దాని వాల్యూ. క్లియర్? సపోజ్ నేను ఇక్కడ ఒక వేరియబుల్ నేను డిక్లేర్ చేస్తాను. సపోజ్ ఇంట్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ హండ్రెడ్ అనే వాల్యూ ఇచ్చాను అనుకోండి. సో దీనిలో నాకు ఎన్ని పార్ట్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఇంటీజర్ లైక్ ఇట్స్ డేటా టైప్. So A, so it's a variable then, and equals to some 100. So that means it's a value. So మనకి ఇక్కడ త్రీ పార్ట్స్ ఉన్నాయి. సో ఈ త్రీ పార్ట్స్ కూడా మనకి మెమరీ లొకేషన్ లో మనకి స్టోర్ అనేది అవుతుంది. సో అట్ మీన్స్ డిపెండ్స్ ఆన్ లైక్ డేటా టైప్ అంటే బేస్డ్ ఆన్ ద డేటా టైప్ మనకి ఎంత స్పేస్ ఆక్యుపై చేయాలి రిజిస్టర్ చేయాలనేది మనకి తెలుస్తుంది. క్లియర్? సో దట్ మీన్స్ ఇంట్ ఐ ఈక్వల్స్ టు 101 అంటే వాల్యూ 101. నేమ్ వచ్చేసి ఇక్కడ ఐ అని ఇచ్చాం. ఐ అండ్ టైప్ ఇంటీజర్. సో దట్ మీన్స్ 4 bytes ఆఫ్ మెమరీ అనేది నాకు రిజిస్టర్ అనేది చేస్తుంది ర్యామ్ లో. క్లియర్? సో ఇక్కడ డేటా టైప్ అంటే మనకు వచ్చేసి డిపెండ్స్ ఆన్ లైక్ వాల్యూ టైప్ ఉండొచ్చు, అలాగే రిఫరెన్స్ టైప్ కూడా ఉండొచ్చు. రైట్? వాల్యూ టైప్ అండ్ రిఫరెన్స్ టైప్. సో ఇక్కడ వచ్చేసి మనకి మెమరీ అనేది అలొకేషన్ అనేది మనకి టూ టైప్స్ లో జరుగుతుంది. సో ఫస్ట్ వన్ స్టాక్ మెమరీ ఉంటుంది, అలానే హీప్ మెమరీ అని టూ మెమరీస్ ఉంటాయి. సో వాట్ ఈస్ వాట్ అనేది వన్ బై వన్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ అండ్ హీప్ మెమరీ అంటే ఏంటనేది ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకుందాం. క్లియర్? సి ఫస్ట్ ఆఫ్ ఆల్, సో దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ మెమరీ అలొకేషన్ ఫర్ ద వేరియబుల్. మనం ఏదైతే క్రియేట్ చేస్తామో ఆ వేరియబుల్ కి టూ టైప్స్ ఆఫ్ మెమరీ ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి స్టాక్ మెమరీ, సెకండ్ వన్ వచ్చేసి హీప్ మెమరీ. క్లియర్? అండ్ సపోజ్ ఇక్కడ నేను ఇంకొక క్లాస్ తీసుకున్నాను. సో పబ్లిక్ క్లాస్ ఎంప్లాయ్ అని చెప్పి తీసుకున్నాను. అండ్ సో ప్రాపర్టీ లైక్ ఇక్కడ ఐడి అండ్ నేమ్ తీసుకున్నాం. ఓకే. అండ్ ఇక్కడ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 100 అండ్ ఇన్ ద సేమ్ ఇంట్ బి ఈజ్ ఈక్వల్స్ టు 200. అండ్ అలానే ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశాను అనుకోండి. ఎంప్లాయ్ ఒక ఆబ్జెక్ట్ న్యూ ఎంప్లాయ్. క్లియర్? సో ఎప్పుడైతే నేను ఇలా క్రియేట్ చేస్తున్నానో, నాకు ఇంట్ ఏ ఈక్వల్స్ టు సపోజ్ ఎలా తీసుకున్నాను అనేది. సో ఇది స్టాక్ మెమరీ అండ్ ఇన్ ది సేమ్ వే హీప్ మెమరీ ఇది తీసుకున్నాను. ఓకే. అండ్ నా సో ఎప్పుడు ఇంటి ఏ ఈక్వల్స్ టు 0 అన్నాను, దట్ మీన్స్ దీనిలోకి వచ్చేసి 100 అనే వాల్యూ నాకు ఇక్కడ స్టోర్ అవుతుంది. రైట్? సో నెక్స్ట్ స్టాక్ అంటే లైక్ ఫస్ట్ మనం ఏదైతే ఇస్తామో లైక్ అది కిందకి వెళ్ళిపోతుంది కదా. సో దీని నేమ్ వచ్చేసి ఏ. రైట్? సో దాని నేమ్ వచ్చేసి ఏ అండ్ ఇది వచ్చేసి 4 bytes అనేది ఆక్యుపై చేస్తుంది, రిజిస్టర్ చేస్తుంది. ఓకే. ఇది స్టాక్ ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే. అండ్ సెకండ్ స్టేట్మెంట్ వచ్చేపాటికి సెకండ్ స్టేట్మెంట్ అనేది నాకు ఇక్కడ 200 అనే వాల్యూని నాకు స్టోర్ చేస్తుంది. రైట్? అండ్ దాని నేమ్ వచ్చేసి బి. రైట్? సో దాని నేమ్ వచ్చేసి బి. అండ్ థర్డ్ స్టేట్మెంట్ ఎంప్లాయ్ ఈఎంపీ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ఎంప్లాయ్ అన్న. సో ఎప్పుడైతే నేను ఇక్కడ ఇది ఏ బి అనేవి మనకు వాల్యూ టైప్స్. రైట్? డైరెక్ట్ గా వాల్యూ టైప్స్ ఉన్నాయి. అలానే ఎంప్లాయీ వచ్చేపాటికి ఈఎంపీ అనేది నాకు రెఫరెన్స్ టైప్. సో ఎప్పుడైతే నేను ఇక్కడ ఈ ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ కి రిఫరెన్స్ అనేది క్రియేట్ చేస్తానో, రైట్, సో ఆ ఎంప్లాయ్ కి సంబంధించి నాకు, సో ఇది స్టాక్ మెమరీ అనుకోండి. అండ్
ఇది వచ్చేసి హీప్ మెమరీ అనుకుంది. రైట్. సో ఎప్పుడైతే నేను ఎంప్లాయ్ అనేది ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నానో, సో ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ ఎప్పుడైతే క్రియేట్ చేశాను, సో ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ కి సంబంధించి నాకు హీప్ మెమరీలో కొంత స్పేస్ అనేది రిజిస్టర్ చేయబడుతుంది. హీప్ మెమరీలో కొంత స్పేస్ అనేది రిజిస్టర్ చేయబడుతుంది ఎంప్లాయ్. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ ఏమొచ్చాం ఐడి అండ్ నేమ్ అన్నాం కదా. సో ఐడి, ఇట్స్ ఐడి అండ్ నేమ్. సో ఐడి అండ్ నేమ్ అంటే లైక్ ఐడి అండ్ నేమ్ కి స్పేస్ ఇస్తుందని కాదు, లైక్ ఐడికి కొంత, అలానే నేమ్ కి కొంత స్పేస్, అంటే కొంత స్పేస్ అనేది రిజిస్టర్ చేస్తుంది. దట్ మీన్స్ నథింగ్ బట్ ఏ ఎంప్లాయ్ ఆప్షన్, ఇట్స్ ఐడి అనుకోండి. రైట్. అండ్ ఈ ఏదైతే ఈ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ రిజిస్టర్ అయ్యి ఉందో, ఇక్కడ హీప్ మెమరీలో దాని యొక్క అడ్రస్ ఏదైతే ఉంటుందో, సపోజ్ ఈ అడ్రస్ లొకేషన్ ఉంది అనుకోండి. రైట్. సో ఈ అడ్రస్ లొకేషన్ ని లైక్ ఇక్కడ మనం ఏమైనా క్రియేట్ చేసాం, ఇక్కడ ఈఎంపి, రైట్, ఎంప్లాయ్ క్రియేట్ చేసాం కదా. సో ఈ ఎంప్లాయ్ ఈఎంపి అనేది ఏం చేస్తుందంటే ఈ అడ్రస్ లొకేషన్ ని, అంటే దీని యొక్క రిఫరెన్స్ ని ఇక్కడ హోల్డ్ చేస్తుంది ఈ ఎంప్లాయ్ ఆబ్జెక్ట్. సో దట్ మీన్స్ ఇప్పుడు మీకు ఒకటే అర్థం అవ్వాలి ఏంటంటే, యాక్చువల్ గా ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ వచ్చేసి అంటే జస్ట్ ఈ నేమ్, ఈ ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ అనేది ఏదైతే తీసుకున్నామో అది వచ్చేసి మనకి క్రియేట్ అయింది మాత్రం స్టాక్ మెమరీలోనే ఈఎంపి అనేది. బట్ ఇది వచ్చేసి ఏదైతే ఈ ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో, ఐ మీన్ ఈ ఎంప్లాయ్ ఏదైతే మనం ఇక్కడ ఎంప్లాయ్ క్రియేట్ చేస్తున్నామో, సో ఆ ఎంప్లాయ్ కి సంబంధించిన ఆబ్జెక్ట్, దట్ మీన్స్ ఐడి కామా నేమ్ అనేది ఏదైతే ఉందో వాటి వాల్యూ, సపోజ్ ID1 అండ్ నేమ్ వచ్చేసి సమ్ ఏదో ఇచ్చాం, ప్రొవైడ్ చేసాం అనుకోండి. రైట్. సో ఇది వచ్చేసి మనకి హీప్ మెమరీలో రిజిస్టర్ అవుతున్నాయి. అండ్ దాని యొక్క అడ్రస్ ఏదైతే ఉందో దాని యొక్క అడ్రస్ అనేది ఈ ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ లో తీసుకుంటుంది. దట్ మీన్స్ ఈ ఎంప్లాయ్ ఏదైతే మనం ఇన్స్టాన్స్ క్రియేట్ చేసామో, దట్ మీన్స్ ఈ రిఫరెన్స్ ని దీనిలోకి తీసుకుంటుంది. క్లియర్. సి ఇక్కడ ఈఎంపీ అనేది మనం క్రియేట్ చేసాం, బట్ ఇది ఈ ఎంపీ ఈ ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ ఇది మాత్రం మనకి స్టాక్ లోనే ఈ నేమ్. బట్ ఇది ఏం చేస్తుందంటే మనకి ఈ ఎంప్లాయ్ లో ఉన్న ఏదైతే ఐడి నేమ్ లేదంటే వగేరా వగేరా మనం ఏదైతే ప్రాపర్టీస్ ఇస్తామో ఆ డీటెయిల్స్ మొత్తం మనకి హీప్ మెమరీలో స్టోర్ అవుతాయి. దాని యొక్క అడ్రస్ లొకేషన్ మాత్రం ఈ ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ అనేది రెఫరెన్స్ కింద తీసుకుంటుంది. దట్ మీన్స్ ఇది స్టాక్ లోనే రిజిస్టర్ అవుతుంది ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ అనేది. క్లియర్. అండ్ రైట్. సో ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ చూడండి ఫస్ట్ స్టేట్మెంట్ లో ఇంట్ ఎక్స్ ఈక్వల్స్ టు 101 అని ఇచ్చాం. సో ఇక్కడ నాకు స్టాక్ మెమరీలో నాకు రిజిస్టర్ అయింది. రైట్. అండ్ అగైన్ నేను ఏం చేశాను, ఇంట్ వై ఈక్వల్స్ టు 102 అనే వాల్యూ ఇచ్చా. సో ఇది లైక్ వై, లైక్ ఇది ఎక్స్ వాల్యూ లైక్ స్టాక్ లో మనకి ఇది ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్పుట్ కదా. సో అందుకని ఎక్స్ వాల్యూ ముందు వెళ్తుంది అండ్ ఎక్స్ వై వాల్యూ దాని తర్వాత వస్తుంది. క్లియర్. అండ్ తర్వాత మనం థర్డ్ స్టేట్మెంట్ వెళ్ళాం. సో థర్డ్ స్టేట్మెంట్ చూస్తే కనుక మనకి ఇక్కడ ఈఎంపీ ఆబ్జెక్ట్, దట్ మీన్స్ ఇక్కడ సమ్ క్లాస్ ఉన్నాయి, ఎంప్లాయ్ ఈఎంపీ అని తీసుకున్నాం. సో ఈఎంపీ ఆబ్జెక్ట్ అయితే మనకి ఏదైతే స్టాక్ మెమరీలోనే క్రియేట్ అవుతుంది. బట్ వాటికి ఈ ఆబ్జెక్ట్ ఏదైతే సమ్ క్లాస్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో, దట్ మీన్స్ దానిలో ఉన్న ప్రాపర్టీస్ ఏదైతే ఉంటాయో, దట్ మీన్స్ ఐడి కానీ లేదంటే నేమ్ అని కానీ ఏదైతే ఉంటాయో ఇవన్నీ కూడా స్టోర్ అయ్యేది హీప్ మెమరీలో. ఈ క్లాస్ అనేది ఏం చేస్తుందంటే రిఫరెన్స్ ఇస్తుంది. దట్ మీన్స్ ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉంది ఇది ఈ హీప్ మెమరీలో ఉన్న ఈ క్లాస్ ఆబ్జెక్ట్ డీటెయిల్స్ ఏదైతే ఉంటుందో వాటి యొక్క రిఫరెన్స్ అనేది తీసుకుంటుంది మనకి. క్లియర్. సి when the thought statement is executed, it internally creates a pointer on the stack memory. స్టాక్ మెమరీ మీద పాయింటర్ క్రియేట్ చేస్తుంది అండ్ ది యాక్చువల్ ఆబ్జెక్ట్ ఈజ్ స్టోర్డ్ ఇన్ డిఫరెంట్ మెమరీ లొకేషన్ కాల్డ్ హీప్ మెమరీ. సో యాక్చువల్ ఆబ్జెక్ట్ వచ్చేసి మనకి స్టోర్ అయ్యేది హీప్ మెమరీలో. రైట్. సో ది హీప్ మెమరీ లొకేషన్ డస్ నాట్ ట్రాక్ రన్నింగ్ మెమరీ. సో రన్నింగ్ మెమరీని హీప్ మెమరీ అనేది ట్రాక్ చేయలేదు. సో అందుకని ఇది డైనమిక్ మెమరీ అలొకేషన్ లో యూజ్ చేస్తాం మనం హీప్ మెమరీ అనేది. క్లియర్. సి ది రిఫరెన్స్ పాయింటర్స్ ఆర్ అలొకేటెడ్ ఆన్ దిస్ స్టాక్. సో రిఫరెన్స్ పాయింటర్ అనేది మనం రిఫరెన్స్
తీసుకున్నాం కదా ఇక్కడ. సో ఈ పాయింటర్ అనేది స్టాక్ లో అవుతుంది. అండ్ ది స్టేట్మెంట్ సమ్ క్లాస్ లైక్ the object అనేది do not allocate any memory for an instance some class. That means సో ఎప్పుడైతే మనం ఇక్కడ ఆ, see, ఎప్పుడైతే మనం ఎంప్లాయ్ ఈఎంపీ ఈక్వల్స్ టు న్యూ ఎంప్లాయ్ అని చెప్పి తీసుకుంటామో, సో ఇనిషియల్ గా ఫస్ట్ ఈఎంపీ, సో ఎంప్లాయ్ ఈఎంపీ అనేది జనరేట్ చేసినప్పుడు మనకి ఏంటంటే మెమరీ ఎలకేషన్ అనేది జరగదు. సో దట్ మీన్స్ దీన్ని ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే దీన్ని ఇలా స్ప్లిట్ చేసుకున్నాం, రైట్. సో ఈ స్టేట్మెంట్ చూడండి, ఈ స్టేట్మెంట్ అని చూడండి. సో ది స్టేట్మెంట్ సమ్ క్లాస్ CLS, that means employee EMP does not allocate any memory for an instance of some class. That means ఎప్పుడైతే ఇది ఆబ్జెక్ట్ ఎంప్లాయీ ఈఎంపీ అన్నంత మాత్రాన ఈ ఎంప్లాయీ క్లాస్ కి మెమరీ అనేది ఎలకేషన్ అనేది చేయదు, రైట్. ఇట్ ఓన్లీ ఎలకేట్స్ ది వేరియబుల్ విత్ ది నేమ్ సిఎల్ఎస్ ఇన్ ది స్టాక్ అండ్ సెట్స్ ఇస్ వాల్యూ టు నల్. దట్ మీన్స్ ఇది వచ్చేసి మనకి ఏం చేస్తుందంటే స్టాక్ మెమరీ ఏదైతే ఉంటుందో స్టాక్ మెమరీలో ఈ వేరియబుల్ ఏదైతే ఉందో, లైక్ ఇక్కడ మనం ఈఎంపీ అని చెప్పి ఏదైతే తీసుకున్నామో ఈ ఈఎంపీ వేరియబుల్ అనేది క్రియేట్ అవుతుంది అండ్ దాని వాల్యూని నల్ కింద ఇన్సులైజ్ చేస్తుంది ఇది స్టాక్ లో, రైట్. సో ఇది ఈ స్టేట్మెంట్ కి క్లియర్, ఈ స్టేట్మెంట్ లో. అండ్ ఇట్ ఓన్లీ ఎలకెట్స్ ఎ వేరియబుల్ విత్ ది నేమ్ క్లాస్ ఏలియస్ అండ్ ది స్టాక్ అండ్ సెట్స్ వాల్యూ టెల్. సో నల్ వాల్యూ చెక్ చేస్తుంది. వెన్ ఇట్ హిట్స్ ది న్యూ కీవర్డ్ ఇట్ ఎలకేట్స్ మెమరీ ఇన్ ది కీప్. సో ఎప్పుడైతే ఇది లైక్ న్యూ కీవర్డ్ ఏదైతే ఉంటుందో, సో లైక్ ఇక్కడ ఎప్పుడైతే మనం న్యూ కీవర్డ్ ఈ ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ కి న్యూ ఎంప్లాయ్ ఎప్పుడైతే మనం ఈ స్టేట్మెంట్ ఇస్తున్నామో దట్ నుంచి ఎప్పుడైతే ఇది హిట్ అవుతుందో, సో అప్పుడు మనకి ఇది హీప్ మెమరీలో హీప్ మెమరీలో స్పేస్ అనేది రిజిస్టర్ చేస్తుంది ఈ ఎంప్లాయ్ ఆబ్జెక్ట్, రైట్. ఈ ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ కి ఇప్పుడు మనకి స్పేస్ అనేది అంటే మెమరీ అనేది ఎలకెట్ చేస్తుంది, క్లియర్. అండ్ సో వాట్ హ్యాపెన్స్ వెన్ ది మెథడ్ కంప్లీట్స్ ఇట్స్ ఎగ్జిక్యూషన్. సో ఏం జరుగుతుంది, మెథడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. దట్ మీన్స్ లాస్ట్ కర్లీ బ్రేసెస్ ఈ బ్లాక్ నుంచి మనం ఎగ్జిట్ అయ్యాం అనుకోండి. అప్పుడు ఏం జరుగుతుంది, వెన్ ది త్రీ స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ ది కంట్రోల్ will execute from the method that like when it passes the end control, that means the end curly braces, it will clear all memory variables created on the stack. సో స్టాక్ లో మనం క్రియేట్ చేసిన వేరియబుల్స్ దట్ మీన్స్ ఎక్స్ కానీ వై కానీ అలాగే మనం ఇక్కడ క్రియేట్ చేసిన సిఎల్ఎస్ అనే ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఈ క్లాస్ వన్ అనే ఆబ్జెక్ట్, సో ఇవన్నీ కూడా మనకి మెమరీ నుంచి డిస్ట్రాయ్ అయిపోతాయి, రైట్, క్లియర్ అయిపోతాయి మనకి, రైట్. And it will deallocate the memory from the stack in the last in first out. So that means ఇక్కడ CLS క్లాస్ 1 తర్వాత y తర్వాత x ఉంది కదా. సో ఫస్ట్ క్లాస్ ఆబ్జెక్ట్ ని తర్వాత y ని తర్వాత x ని, సో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో ఈ ప్రాసెస్ లో మనకి రిమూవ్ అనేది చేసేస్తుంది స్టాక్ లో, రైట్. సో పాప్ మెథడ్ యూస్ చేసి అండ్ అలాగే హీప్ కి వచ్చేపాటికి ఇట్ విల్ నాట్ డిఅలొకేట్ హీప్ మెమరీ. ఇది హీప్ మెమరీని డిఅలొకేట్ అనేది చేయదు, రైట్. సో ది హీప్ మెమరీ విల్ బి డిఅలొకేటెడ్ బై ది గార్బేజ్ కలెక్టర్. సో గార్బేజ్ కలెక్టర్ అనేది ఈ హీప్ మెమరీని డిఅలొకేట్ చేసింది. సో ఇప్పుడు మనకి పాయింట్ ఏంటంటే టూ మెమరీస్ ఉన్నాయి, స్టాక్ అండ్ హీప్ ఉన్నాయి. గార్బేజ్ కలెక్టర్ అనేది మెమరీ లైక్ ఏదైతే ఐడియల్ ఆబ్జెక్ట్స్ ఉంటాయో వాటిని రిమూవ్ చేసేది మనకి హీప్ మెమరీలో, స్టాక్ మెమరీలో కాదు. స్టాక్ మెమరీ ఎలా క్లియర్ అవుతుందంటే ఎప్పుడైతే మనం ఏ మెథడ్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తున్నామో ఆ మెథడ్ ఎగ్జిక్యూషన్ ఎండ్ అయిపోతే మనకి దానిలో ఉన్న ఆబ్జెక్ట్స్ ఏదైతే ఉంటుందో, రైట్, దానిలో ఉన్న వేరియబుల్స్ కానీ సో ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి క్లియర్ అయిపోతాయి ఆటోమేటిక్ గా, రైట్. సో ఇప్పుడు క్వశ్చన్ వచ్చేవాటికి మనకి ఏంటంటే మనకి అసలు ఎందుకు టూ మెమరీస్ ఎందుకు, యాక్చువల్గా స్టాక్ మెమరీ అండ్ ఈ మెమరీ అని టూ మెమరీస్ అంటున్నాం. సో వన్ మెమరీ అనే ఉండొచ్చు కదా, టూ మెమరీస్ ఎందుకు. సి ఇన్ C sharp, primitive data types such as integer, double, boolean, and etc. hold a single value. That means
మనకు తీసుకున్న స్టాక్ మెమరీలో వేరియబుల్స్ డిక్లేర్ చేస్తున్నాం. సో ఇవి వచ్చేసి ప్రిమిటివ్ టైప్స్ ఏదైతే ఉంటాయో అవి ఒక సింగిల్ వాల్యూని మాత్రమే హోల్డ్ చేయగలరు, రైట్? On the other hand, reference data types are object data types, like complex types, or any like on object data type or reference data type can have reference to other objects, that is, and also primitive data types. That means ఏంటంటే లైక్ మనకి ఈ రెఫరెన్స్ డేటా టైప్స్ అంటే మనకి ఆబ్జెక్ట్ డేటా టైప్స్ అంట, లైక్ ఇవి కాంప్లెక్స్ షేప్. దట్ మీన్స్ సపోజ్ ఎంప్లాయ్ ఉంది, ఎంప్లాయీలో ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ అడ్రస్, ఎంప్లాయ్ ఫోన్ నంబర్, లైక్ ఎంప్లాయ్ ఈమెయిల్, ఎంప్లాయ్ సాలరీ, ఇలా ఎంప్లాయ్ అడ్రస్, లైక్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాపర్టీస్ ప్రిమిటివ్ టైప్స్ అనేది మనం ఎంప్లాయ్లో డిక్లేర్ చేసుకోవచ్చు. సో వాటి మనం రెఫరెన్స్ టైప్ అంటాం. సో వాటన్నిటిని మనకి స్టాటిక్ మెమరీలో స్టోర్ చేయడానికి ఇవి మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయి. సో ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ కి ఆబ్జెక్ట్ యూజ్ చేసి వాటన్నిటిని యాక్సెస్ చేసుకోవాలంటే మల్టిపుల్ వాల్యూస్ ని స్టాక్ మెమరీ హోల్డ్ చేయలేదు. సో అందుకనే మనం రిఫరెన్స్ వేరియబుల్స్ లైక్ రెఫరెన్స్ టైప్స్ ఏదైతే ఉంటాయో వాటి కోసం మనం హీప్ మెమరీని యూజ్ చేస్తాం. దట్ ఈస్ నథింగ్ బట్ డైనమిక్ మెమరీ, రైట్? సో ది వాల్యూ టైప్స్ ఆర్ ది టైప్స్ దట్ హోల్డ్ బోత్ ది డేటా అండ్ మెమరీ ది సేమ్ లొకేషన్. సో డేటా అలాగే మెమరీ, రైట్? సో ఈ రెండు కూడా ఒకే లొకేషన్ లోనే తీసుకుంటాయి. సో వాల్యూ టైప్స్ అనేది, రైట్? On the other hand, reference type is a type that holds pointer that points the actual memory allocation. So రెఫరెన్స్ టైప్ వచ్చేపాటికి మనకి ఏంటంటే జస్ట్ పాయింటర్. సో యాక్చువల్ మెమరీని పాయింట్ చేసే, లైక్ ఏదైతే రెఫరెన్స్ ఉంటుందో సో దాన్ని పాయింట్ చేస్తూ ఉంటుంది. అది వచ్చేసి మనకి రెఫరెన్స్ టైప్ అంటాం, రైట్? అండ్ వాల్యూ టైప్ ని అనుసరించండి. సపోజ్ ఇక్కడ మనకి ఎక్స్ ఈక్వల్స్ టు 101, వై ఈక్వల్స్ టు 101 అన్న స్టాక్ మెమరీలో మనకి స్టోర్ అవుతుంది. అండ్ లైక్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ, రైట్? అండ్ సో ఇది వదిలేయండి. ఇక్కడ సపోజ్ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 100, బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ అని ఇచ్చాను అనుకున్నాం, రైట్? అండ్ సపోజ్ నేను ఇక్కడ బి వాల్యూ 200 చేస్తాను, రైట్? సో బి వాల్యూ 200 చేస్తే రిలేషన్ ఏ అండ్ బి, సో ఏ అండ్ బి వాల్యూస్ అనుకున్నాం, ఓకే? అండ్ రన్ చేద్దాం. ఇక్కడ చూస్తే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 100, బి ఈజ్ ఈక్వల్స్ టు 100 అన్నాను. సో ఫస్ట్ వచ్చేసి బి వాల్యూ 100 అవుతుంది, రైట్? ఏ వాల్యూ కూడా 100 అవుతుంది. నెక్స్ట్ బి వాల్యూ 200 చేశాను. సో దట్ మీన్స్ అసైన్మెంట్ అనేది ఉంది, లైక్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ అనేది. సో బి ఈజ్ ఈక్వల్స్ 200 చేసిన తర్వాత నేను స్టేట్మెంట్ తీసుకుంటే ఏ వాల్యూ 100, బి వాల్యూ 200 అని. అంటే దట్ మీన్స్ ఏంటంటే లైక్ అసైన్మెంట్ అనేది, లైక్ ఇక్కడ మనం అసైన్మెంట్ ఇచ్చిన ఒక వాల్యూని ఇన్స్టలైజేషన్ అంటే ఒక వాల్యూని మనం చేంజ్ చేసినా కానీ అదర్ వాల్యూ నాకు ఎఫెక్ట్ అనేది అవ్వలేదు ఇక్కడ, అంతేనా? దట్ మీన్స్ ఏ వాల్యూ కూడా నాకు 200 వచ్చిందా? అవ్వలేదు. సో ఎఫెక్ట్ అనేది అవ్వలేదు నాకు ఇక్కడ అదర్ వాల్యూ, రైట్? సో ఇన్ ది సేమ్ వే సపోజ్ నేను ఇక్కడ ఆ, ఇక్కడ ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ ఉంది, రైట్? సో ఎంప్లాయ్కి సపోజ్ ఎంప్లాయ్కి నేను ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను, ఎంప్లాయ్ 1. సో ఆబ్జెక్ట్ తీసుకున్నాను ఎంప్లాయ్ 2. సో దీనిలో వచ్చేసి ఎంపీ 1 నేను అసైన్మెంట్ అనేది చేశాను, రైట్? దీనిలో అసైన్మెంట్ అనేది చేశాను. అండ్ సో ప్రీవియస్ లో మనం పబ్లిక్ ఓవర్ టు స్ట్రింగ్ మెథడ్ తీసుకున్నాం, రైట్? సో టు స్ట్రింగ్ మెథడ్ రిలేషన్ ఐడి అండ్ నేమ్ అని తీసుకున్నాం, ఓకే, రైట్? అండ్ నౌ సపోజ్ నేను ఇక్కడ కన్సోల్ డాట్ రైట్ లైన్ emp1 డాట్, అండ్ ఇన్ ది సేమ్ వే ఇది ఫస్ట్ స్టేట్మెంట్ కదా, అండ్ సెకండ్ స్టేట్మెంట్ లో కూడా నేను emp2 వాల్యూస్ నేను తీసుకున్నాను. అండ్ అగైన్ నేను ఇక్కడ emp2 డాట్
2 equals to my and EMP2 dot so equals to 100 and EMP2 name equals to something like ఒక వాల్యూ ప్రొవైడ్ చేశాను. సో ఇక్కడ కూడా వాల్యూస్ ప్రొవైడ్ చేద్దాం. EMP1 డాట్ ఐడి ఈక్వల్స్ టు 200 and EMP1 డాట్ నేమ్ ఈక్వల్స్ టు సో చేంజ్ చేద్దాం ఇది. సపోజ్ ఇక్కడ 100 గా ఇక్కడ నేను 200 అని ఇస్తున్నాను. రైట్. సో వాల్యూస్ ని చేంజ్ చేసి చేంజ్ చేద్దాం. బిఫోర్ సైన్ అండ్ ఆఫ్టర్ సైన్. సి లైక్ ఇక్కడ EMP1 తీసుకున్న ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ ఎంప్లాయ్ 1 ఆబ్జెక్ట్ ఐడి అండ్ నేమ్. సో తీసుకొచ్చి ఎంప్లాయ్ 2కి ఇచ్చాను. అండ్ నెక్స్ట్ అని ఎంప్లాయ్ 2 ఆబ్జెక్ట్ కి సమ్ వాల్యూస్ ప్రొవైడ్ చేశాయి. అండ్ అసైన్మెంట్ అనేది ఏమి ఇవ్వలేదు, ఎందుకంటే ఎంప్లాయ్ 1 నేను ఆల్రెడీ ఇక్కడ మాత్రం అసైన్ చేశాను. రైట్. సో దట్ మీన్స్ సేమ్ ఆబ్జెక్ట్ అనేది రిఫర్ చేస్తున్నాను కాబట్టి అలా ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూడండి, బిఫోర్ అసైన్మెంట్ నేను 100 అని ఇచ్చాను, 100 అండ్ ఏ. సో దట్ ఈస్ ఎంప్లాయ్ 1. సెకండ్ టైం ఎంప్లాయ్ 2 దట్ ఈస్ 100 అండ్ ఏ. దట్ మీన్స్ ఇక్కడ నేను ఈ ఎంప్లాయ్ 2 ఆబ్జెక్ట్ కి ఎంప్లాయ్ 1 ఇచ్చాను కాబట్టి తర్వాత ఎంప్లాయ్ 2 ఆబ్జెక్ట్ వాల్యూస్ నేను చేంజ్ చేశాను. ఎంప్లాయ్ 2 డాట్ ఐడి 200, ఎంప్లాయ్ 2 డాట్ నేమ్ సమ్ బీబీ అని ఇచ్చాను. రైట్. సో ఆఫ్టర్ అసైనింగ్ ఫస్ట్ చూడండి, ఎంప్లాయ్ 1 డీటెయిల్స్ నాకు చేంజ్ అయింది. ఎంప్లాయ్ 2 డీటెయిల్స్ ఆల్రెడీ అసైన్ చేశాను కాబట్టి వచ్చినాయి అంటే ఓకే. కానీ ఎంప్లాయ్ 1 డీటెయిల్స్ కూడా నాకు చేంజ్ అయినాయి కదా. సో దట్ మీన్స్ ఇక్కడ వచ్చేపాటిగా రిఫరెన్స్ టైప్ లో ఆబ్జెక్ట్ అనేది మనకి చేంజ్ అవుతూ ఉంటుంది ఇక్కడ. రైట్. సో ఏదైనా ఒక వాల్యూ ఒక రిఫరెన్స్ టైప్ మనం సేమ్ చేస్తే చేంజ్ అనేది చేస్తే మిగిలిన ఆబ్జెక్ట్ ది అదర్ ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్సో ఎఫెక్టెడ్. మిగిలిన ఆబ్జెక్ట్ కూడా మనకి ఇక్కడ ఎఫెక్ట్ అనేది అవుతుంది. క్లియర్. నౌ సో హౌ హీప్ మెమరీ ఫ్రీడమ్. సో ఎలా ఫ్రీ చేస్తాం. రైట్. అండ్ సో యాక్చువల్గా స్టాక్ మెమరీ అనేది మనం చెప్పుకున్న మెథడ్ ఎగ్జిక్యూషన్ ఎండ్కి వచ్చిన తర్వాత క్లియర్ అయిపోతుంది. అదే మనకి హీప్ మెమరీ అయితే లైక్ గార్బేజ్ కలెక్షన్ అనేది ఐడియాలో ఉన్న ఆబ్జెక్ట్స్ ఏదైతే ఉంటుందో యూజ్ లో లేని ఆబ్జెక్ట్స్ అంటే సో వాటిని మనకి రిమూవ్ అనేది చేసాము. సో స్టాక్ మెమరీ కీ పాయింట్స్ వచ్చే వాటికి ఎలొకేషన్. స్టాక్ మెమరీ ఈస్ ఎలొకేటెడ్ ఫర్ స్టాటిక్ మెమరీ ఎలొకేషన్ అండ్ లోకల్ వేరియబుల్స్. స్టాటిక్ మెమరీ ఎలొకేషన్ అండ్ లోకల్ వేరియబుల్స్ మాత్రం చేస్తుంది స్టాక్ మెమరీ అనేది. అండ్ ఈ మెమరీ వేరియబుల్స్ ఏదైతే ఉంటుంది ఇవి CPU చేత మేనేజ్ చేయబడతాయి, అందుకని ఇవి మోర్ ఫాస్ట్ ఉంటాయి స్టాక్ మెమరీలో. Right. And usage. So when a method is called, a block of memory is allocated on this stack for its local variables and parameters. So local variables of parameters కి కొంత మెమరీ అనేది రిజిస్టర్ చేయబడుతుంది. So when a method calls returns, the block becomes unused and can be used for the next method. సో ఎప్పుడైతే మెథడ్ కాల్ అనేది రిటర్న్ అయిపోతుందో లైక్ అప్పుడు ఆ మెథడ్ అనేది ఆ బ్లాక్ అనేది అన్యూజ్డ్ అవుతుంది అండ్ నెక్స్ట్ మెథడ్ కాల్ లో కావాలంటే కాల్ చేసుకోవచ్చు, కెన్ బి యూస్డ్. రైట్. లైఫ్ స్పాన్ ఎప్పటి వరకు ఉంటుంది ఆ మెథడ్ కాల్ రన్నింగ్ లో ఉన్నంత వరకు. సపోజ్ ఆ మెథడ్ కాల్ అనేది మనకి ఎండ్ అయిపోతే సో దానిలో ఉన్న వేరియబుల్స్ అనేది మనకి డిస్ట్రాయ్ అయిపోతాయి. టైప్ ఆఫ్ డేటా. సో ఇది వచ్చేసి మనకి వాల్యూ టైప్ ని స్టోర్ చేస్తుంది. రైట్. వాల్యూ టైప్ స్టోర్ చేస్తుంది అంటే రిఫరెన్స్ టైప్స్ యొక్క ఆబ్జెక్ట్స్ ని స్టోర్ చేస్తుంది. రైట్. రిఫరెన్స్ టైప్స్ ఆబ్జెక్ట్స్. సో దట్ మీన్స్ పాయింట్ చేస్తాం కదా. సో వాటిని అండ్ ఇన్ ద సేమ్ వే హీప్ మెమరీ కీ పాయింట్స్ చూద్దాం. అలొకేషన్. సో హీప్ మెమరీ యూజ్డ్ ఫర్ డైనమిక్ మెమరీ అలొకేషన్. హీప్ మెమరీ అనేది డైనమిక్ మెమరీ అలొకేషన్ చేస్తాం. అండ్ మెమరీ వచ్చేసి మనకి మేనేజ్ చేసేది గార్బేజ్ కలెక్షన్ చేస్తుంది హీప్ మెమరీ. యూసేజ్ వచ్చేసి ఆబ్జెక్ట్స్ ఆర్ అలొకేటెడ్ ఆన్ ద హీప్ అండ్ మెమరీ ఈస్ మేనేజ్డ్ ఎట్ రన్ టైమ్. సో ఆబ్జెక్ట్స్ క్రియేషన్ అనేది మనకి రన్ టైమ్ లో జరుగుతుంది కాబట్టి మనకి ఈ మెమరీ అనేది రన్ టైమ్ లోనే జరుగుతుంది. క్లియర్. అండ్ లైఫ్ స్పాన్ వచ్చేసి ఆబ్జెక్ట్స్ ఆన్ ద హీప్ లివ్
when they are created until they are no longer used on or garbage collector. Like garbage collector అనేది క్లీన్ చేసేంత వరకు కూడా దానిలో లైఫ్ స్పాన్ ఆ వేరియబుల్స్ ఆబ్జెక్ట్స్ ఏదైతే ఉంటుందో హీట్ మెమరీలో వాటి యొక్క లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది. దాని టైప్ ఆఫ్ డేటా. సో టైప్ ఆఫ్ డేటా వచ్చేసి మనం దీనిలో రిఫరెన్స్ టైప్స్ మనం స్టోరేజ్, రైట్. సో కీ డిఫరెన్స్ వచ్చే వాటికి మేనేజ్మెంట్. స్టాక్ మెమరీ is automatically managed by the system where heat memory is dynamically allocated and reallocated by the garbage collector. సో స్టాక్ మెమరీ మనకి సిపియూ అన్నాం కదా, సిపియూ మేనేజ్ చేస్తుంది. అండ్ కీప్ మెమరీ అనేది డైనమిక్ అలొకేషన్ అండ్ అలాగే గార్బేజ్ కలెక్టర్ అనేది మనకి ఇది డిస్పోజ్ చేస్తుంది ఐడియల్ ఆబ్జెక్ట్. అలాగే స్పీడ్. స్టాక్ మెమరీ యాక్చువల్గా కీప్ మెమరీ కన్నా మనకి ఫాస్ట్ గా ఉంటుంది, ఎందుకంటే డైరెక్ట్ సిపియూ అనేది మేనేజ్ చేస్తుంది కాబట్టి. అలాగే సైజ్. సో ది సైజ్, ది స్టాక్ హ్యాస్ సైజ్ లిమిట్ బేస్డ్ ఆన్ ది థ్రెడ్. సో మనం బేస్ ఇచ్చిన దాని మీద బేస్ చేయాలి. సపోజ్ ఇంటీజర్ అంటే లైక్ 4 bytes తీసుకుంటుంది. సో మనం ఇచ్చిన బేస్డ్ ఆన్ థ్రెడ్ బేస్ చేసుకుని మనకు సైజ్ అనేది ఉంటుంది. హీట్ మెమరీ అనేది డైనమిక్ అలొకేషన్, దట్ మీన్స్ దాని సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ మన ర్యామ్ కెపాసిటీ అనుకుంటాం, రైట్. అలానే యాక్సెస్. స్టాక్ మెమరీ యాక్సెస్ ఈస్ మోర్ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ ఫాస్టర్, వైల్ హీట్ మెమరీ రిక్వైర్స్ మోర్ కాంప్లెక్స్ మేనేజ్మెంట్. సో రెఫరెన్స్ టైప్స్ కాబట్టి దానికి కొంచెం కాంప్లెక్సిటీ ఉంటుంది అన్నమాట. అలాగే స్టోరేజ్. సో వాల్యూ టైప్స్ వచ్చేసి మనకి స్టాక్ మెమరీలో స్టోర్ అవుతాయి, అలాగే రెఫరెన్స్ టైప్స్ వచ్చేసి హీట్ మెమరీలో స్టోర్ అవుతాయి. క్లియర్. సో ఇది స్టాక్ అండ్ క్యూస్ మధ్య ఉన్న డిఫరెన్స్. సో కాన్సెప్ట్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఈ కాన్సెప్ట్ మళ్ళీ పిలుద్దాం. థ్యాంక్ యూ.